హాయ్ అండి, అందరూ బాగున్నారా? నా పేరు కుసుమ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం. ప్రీవియస్ వీడియోలో మా మమ్మీ చేసింది గుడ్లు పులుసు బ్యాచులర్స్ అయినా చేసుకోగలరు అని చెప్పా కదా, అది ఇదేనండి, చూడండి. మీ గుడ్లకు తగ్గట్టు ఆనియన్, టొమాటో, పచ్చిమిర్చి అండ్ గుడ్లు, చింతపండు పులుపు. మా మమ్మీ చింతపండు పులుపు కోసం ఏం చెప్పిందంటే ఒక టిప్. అదేంటంటే వేడి నీటిలో చింతపండు వేస్తే తొందరగా నానుతుందంట. సో అది అక్కడ ఆల్రెడీ వేడి నీళ్ళు వేసి చింతపండు పక్కన పెట్టింది. ఒక కళాయి తీసుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ కొంచెం వేడెక్కాక మీరు ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ అందులో వేసేయండి. అండ్ పచ్చిమిర్చి కూడా వేయాలి, కానీ ఇది బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఉండి పక్కన పెట్టండి. టొమాటో అప్పుడే వేయకూడదు, ఎందుకంటే దీనికి ఉన్న పచ్చి స్మెల్ పోయి అది బ్రౌనిష్ కలర్లోకి మారిన తర్వాత అప్పుడు టొమాటో వేయాలి. ఈ వీడియో తర్వాత నేను ఇంకొక వీడియో అప్లోడ్ చేస్తాను. అందులో ఏంటంటే నేను చేసిన సింపుల్ రెసిపీ పన్నీర్ బటర్ మసాలా, ఆ వీడియో అప్లోడ్ చేస్తాను. వీలైతే అది కూడా చూడండి. ఏం చేసేవన్నీ అందరూ ఇంట్లో చేసుకునేవేనండి, కాకపోతే ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారు అంతే. ఇప్పుడు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అందులో వేసేయండి. ఒక్కసారి దాన్ని కలుపుకొని అలా ఉంచండి. అంటే రాని వాళ్ళైనా ఈ గుడ్లు పులుసుని ఈజీగా చేయగలుగుతారు. ఓవరాల్గా ఫర్ ఎగ్జాంపుల్ నా వీడియో ఒక 3 minutes 40 seconds ఉందనుకుందాం. 3 minutesలో మీకు ఇది కంప్లీట్ అయిపోతుంది. కానీ మీరు ఇవన్నీ ఆల్రెడీ కటింగ్ చేసుకొని పెట్టుకుంటే 3 minutesలో అయిపోతుంది. కటింగ్ అన్నీ చేసుకోవాలి అంటే మీకు ఆల్మోస్ట్ ఒక 5 minutes పడుతుంది. అండ్ ఇక్కడ ఏం చేస్తున్నా అంటే కొంచెం సాల్ట్ అండ్ పసుపు, ఇవి ఏవి నేను మెజర్మెంట్స్లో చెప్పట్లేదు. మీరు ఎన్ని గుడ్లు ఎంత చేసుకుంటున్నారని దాన్ని బట్టి ఉంటుంది. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. ఇప్పుడు కారం వేసుకోవాలి. దీన్ని బాగా కలపటం వల్ల మనకి ఆ పచ్చి స్మెల్ ఏదైతే ఉంటుందో ఆనియన్కి, టొమాటోకి, ఆ పచ్చి స్మెల్ పోతుంది. అందరూ అది ఇష్టపడరు. అది ఇష్టపడకుండా ఉన్న వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది. కొంచెం బాగా ఫ్రై చేసిన తర్వాత మీరు ఏం యాడ్ ఆన్ చేసుకోవాలనుకుంటున్నారో అప్పుడు యాడ్ ఆన్ చేసుకోండి. మనం ముందే నానబెట్టుకుని చింతపండు పులుపు ఉంది కదా, దాన్ని ఇందులో యాడ్ ఆన్ చేసుకోవాలి. ఎంత పులుసు చేసుకుంటున్నారో దానికి తగ్గట్టుగా షుగర్ యాడ్ ఆన్ చేసుకోవాలి. షుగర్ యాడ్ చేస్తే ఏమవుతుంది అంటే పులుపు సెట్ అవుతుంది, అంటే ఆ పులుపు బయటకు వస్తుంది. యాక్చువల్గా మనం గుడ్లు పులుసు చాలా వెరైటీస్లో చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గుడ్లు ఉడకబెట్టి డైరెక్ట్గా పులుసులో వేసేయచ్చు, లేదా గుడ్డు డైరెక్ట్గా కొట్టి మేము వేస్తున్నట్టు కూడా వేయచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే గుడ్డు ఆమ్లెట్ వేసి ఆ గుడ్డు ఆమ్లెట్ని ఈ పులుసులో వేసేస్తారు. సో మీకేది నచ్చితే అది మీరు ట్రై చేయొచ్చు. మిగతా ప్రాసెస్ అంతా సేమ్ అండి, కానీ పులుసులో వేసేటప్పుడు మీకు నచ్చినట్టు మీరు వేసుకోండి. ఇక్కడ మా మమ్మీ నాకు ఒక టిప్ చెప్పింది. ఏంటంటే అక్కడ మీకు నురగలా కనిపిస్తుంది కదా, చింతపండు వేసాం కదా, దానివల్ల వస్తుంది. ఒకవేళ మనకి ఉప్పు సరిగ్గా సెట్ అవ్వకపోతే ఆ చింతపండుకి ఇలా వస్తుందంట. కొంచెం ఉప్పు వేస్తే అది మళ్ళీ నార్మల్ స్టేజ్కి వెళ్ళిపోతుంది. నాకైతే టిప్ నచ్చింది, మీకు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు మా మమ్మీ వేసింది సెట్ అయిపోతుంది, ఒకసారి చూడండి. లైక్ కూడా కొట్టండి. ఏ పులుసు చేసినా 2 పచ్చిమిరపకాయలు గంటలు పెట్టి వేసాం అనుకో, మంచి స్మెల్ వస్తుంది. మూత పెట్టి ఉంచేస్తాయి, తినేటప్పటికి మంచి స్మెల్ ఉంటుంది. విన్నారు కదా మా మమ్మీ చెప్పిన టిప్. మీరు కూడా ఈ టిప్ని ట్రై చేయాలనుకుంటే ఒకసారి ట్రై చేయండి. 2 పచ్చిమిరపకాయలు మధ్య కట్ చేసి ఏ పులుసులోనైనా వేస్తే ఆ పులుసుకి టేస్ట్ ఇంకా బాగుంటుందంట తినేటప్పటికి. అండ్ ఈ గుడ్ల పులుసు ఇప్పుడు ఇక్కడికి అయిపోయింది. మేము చేసిన వంటలు మీరు ట్రై చేస్తే అవి ఎలా ఉన్నాయని నాకు కింద కామెంట్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుంటే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నా రంగుల ప్రపంచం. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.